మాజీ మంత్రి హరీష్ రావు గారు నిన్న బయట సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ ప్రచారాలకు సంబంధించినటువంటి అంశం మీద చాలా స్పష్టత ఇచ్చిర్రు. కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు, ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన. ఇది బహుశా వందల సభల్లో చెప్పిన, టీవీ డిస్కషన్స్లో చెప్పిన, ప్రెస్ మీట్లలో చెప్పిన, చిట్ చాట్లో చెప్పిన, అనేక సందర్భాల్లో కూడా చెప్పిన. బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారికి నాయకత్వ బాధ్యతలు చెప్తే గనక ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు కూడా నాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ కార్యకర్తగా 25 ఏళ్ల నుంచి పార్టీలో ఉన్నటువంటి నేతగా కేసీఆర్ గారు ఏది చెప్తే, ఒకవేళ ఆయన కేటీఆర్ గారికి నాయకత్వ బాధ్యతలు అప్పచెప్తే ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు కూడా నాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను, డెఫినెట్గా ఐ కోఆపరేట్. కొంతమంది వేరే పార్టీకి సంబంధించిన నాయకులు కావాలనే నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో. దాని మీద ఇప్పటికే మా పార్టీ స్పందించింది. మా పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిర్రు. నేను నా సోషల్ మీడియాలో ఇదంతా ఫేక్ ప్రచారం నమ్మకండి అని పెట్టినా, కానీ ఇంకా కూడా ఆ ప్రచారాన్ని ఎక్కువగా చేస్తున్నారు కాబట్టి ఇవాళ సమాధానం చెప్పాల్సి వస్తుంది. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ లైన్ దాటేటువంటి, పార్టీ గీత దాటేటువంటి నాయకుణ్ణి కాదు. కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేసేందుకు నాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు అని చాలా స్పష్టంగా చెప్పిర్రు. ఎవ్వరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు, కన్ఫ్యూజ్ అవ్వకండి. వేరే పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఫేక్ ప్రాపగండలో పడకండి. నేను చాలా క్లారిటీతో ఉన్నా, మీరు కూడా క్లారిటీతో ఉండండి అనేటువంటి క్లారిటీని నిన్న హరీష్ రావు గారు తెలంగాణ భవన్ వేదికగా చెప్పిర్రు.